శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ప్రధాన యాజకుడైన అమరియా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడగు జబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో చివరి ఉన్నటువంటి 2 తలంపులు ఈ ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే ధైర్యం వహించుడి అనేటువంటి మాట. ఈ భూమి మీద జీవిత శైలిలో మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు. అవి ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటివి కావచ్చు, కుటుంబపరమైనటువంటివి కావచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు మనల్ని ధైర్యాన్ని కోల్పోయేటువంటి రీతిగా, ఎంత ధైర్యంగా ఉండాలనుకున్నా, ఎంత ధైర్యంగా ఈ జీవితాన్ని ముందుకు నడిపించాలనుకున్నా ఎక్కడో తెలియనటువంటి భయం, తెలియనటువంటి చింతన, తెలియనటువంటి దిగులు ప్రతి మనిషిని కూడా బాధిస్తూ ఉంటుంది. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మీరు ధైర్యం వహించండి అంటున్నాడు. అధైర్యపడొద్దు, చింతపడొద్దు, దిగులు పడొద్దు. పరిస్థితులను చూసి, సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి ధైర్యాన్ని కోల్పోవద్దు అనేటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మొదటి మాట. నీ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నా కానీ నీవు ధైర్యంగా ఉండటం అనేటువంటిది ప్రభు నీ పట్ల ఆయన కోరుతున్నటువంటిది మొదటి తలంపు. 2వ తలంపు ఏంటంటే మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అంటున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో మేలు చేయటానికే దేవుడు మీతో ఉన్నాడు. మీ పక్షాన, మీ కుటుంబం పక్షాన, మీ బిడ్డల పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకు అంటే మేలు చేయటానికి. దేవుడు ఖచ్చితంగా నీ అవసరతను బట్టి, నీ కుటుంబ స్థితిని బట్టి ఏ మేలు చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏది చేస్తే అది నీకు సమృద్ధికరంగా, సంతోషకరంగా ఉంటుందనేటువంటిది దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఆయన మేలు చేయటానికే, ఆయన సహాయం చేయటానికే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ కుటుంబం పక్షాన దేవుడు ఉన్నాడు అనేటువంటిది నీవు నమ్మికను కోల్పోవద్దు, నిరీక్షను కోల్పోవద్దు. ఏదో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఏ మంచి జరగట్లేదు, ఏ మేలు జరగట్లేదు, ఏది కలిసి రావట్లేదు అని చెప్పేసి చాలామంది ఆవేదన పడుతుంటారు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో మేలు అనుగ్రహించబోతున్నాడు. నీ బిడ్డల జీవితాన్ని మేలుకరంగా ఆయన మార్చబోతున్నాడు అనేటువంటి ఆ గొప్ప నమ్మికతో, ప్రార్థనతో దేవుని స్తుతించు. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం ధైర్యంతోనూ ఆయన మేలుకరమైనటువంటి జీవితం ద్వారా మనలందరం కూడా స్థిరపరచును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మాకున్నటువంటి పరిస్థితులు మమ్మల్ని ఎంతగానో బలహీనపరుస్తూ, కృంగదీస్తూ నాయన దేవా, ధైర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు కలిగించినటువంటి సమయంలో ప్రభువా, మీరు ధైర్యం వహించుడి అనేటువంటి గొప్ప ఆదరణతో కూడినటువంటి మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేలు చేయటానికి మాతో ఉన్నారని మీరు జ్ఞాపకం చేసినట్లుగా నా ప్రభువా, అయ్యా మా జీవిత ప్రయాణంలో నా తండ్రి ఇప్పటి వరకు వెనక్కుంటున్న అనుభవాలను బట్టి నాయన ఏ మంచి జరగట్లేదు, ఏ మేలు కలగట్లేదు, ఏ అద్భుతం నోచుకోలేకపోతున్నామని నిరుత్సాహంతో నాయన దేవ అధైర్యపడుతున్న ప్రతి బిడ్డను బట్టి నాయన ఈ ఉదయకాలం మీ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మేలు చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. మేలుకరంగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా, ప్రతి కుటుంబంలో నాయన మీ మహోత్తరకరమైనటువంటి మీ మేళ్ళు చేత స్థిరపరిచి, బలపరిచి, వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.